హాయ్ అండి, ఈరోజు కూడా ఎంతో చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈరోజు వీడియోలో నేనేం చూపించబోతున్నాను అని అంటే, హ్యాండ్స్ వేసుకునేటప్పుడు ఖర్చులు బయటికి కనిపించకుండా అవి ఉన్నట్లయితే ఇరిటేషన్ అనేది వస్తుందండి చాలామందికి. లోన ఇచ్చింగ్ అలాంటివి వస్తాయి కదా, అలా లేకుండా మనం ఏ విధంగా లోడింగ్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. చాలామంది ఏంటంటే ఖర్చులు బయటికి కనిపించకుండా ఉండేందుకు ఓవర్లాకింగ్ లేదంటే జిగ్జాగ్ అయితే చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఒరిజినల్ పీస్ ఏదైతే ఉంటుందో దాని వైపు ఈ రకంగా రెండు కూడా ఒరిజినల్ సైడే పెట్టి మనము 1/2 ఇంచు వదులుతూ ఈ రకంగా స్టిచ్ అయితే దగ్గరికి వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ పూర్తయిన తర్వాత చూస్తున్నారు కదా, చూడండి ఒరిజినల్ సైడు మనము ఖర్చు ఈ రకంగా వచ్చేటట్టు వేసుకున్నాం కదా, దాన్ని కరెక్ట్గా ఈ రకంగా వెనక్కి తిప్పుకుంటే మనకేంటంటే బయటికి ఖర్చు అనేది కనిపించదు అనమాట. హ్యాండ్ లోపల ఖర్చు అనేది కనిపించదు, లోనికి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగాను మనము జాగ్రత్తగా చూసుకొని ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది ఆ 1/2 ఇంచు ఏదైతే మనం వేసామో అది లోపలికి వెళ్ళిపోయేటట్టు మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేయడానికి మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ముందుగానే ఖర్చుల కోసం కొంచెం ఎక్కువగా క్లాత్ వదులుకున్నట్లయితే మనకి నీట్గా అయితే ఈ రకంగా వస్తుందండి బ్లౌజు. బయటికి ఏమాత్రం ఖర్చులు కనిపించకుండా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఇరిటేషన్ లేకుండా ఉండేందుకు ఇలా ఖర్చులు లోపలికి తిప్పుకొని వేసుకోవడం వల్ల మనకి చాలా కంఫర్ట్గానైతే ఉంటుందన్నమాట. అంతేకాదండి, షేప్ బెల్ట్ ఎలా లోడింగ్ చేయాలి అనేది కూడా చూపిస్తాను తర్వాత వీడియోస్లోని. తప్పకుండా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వీడియోసు ఓన్లీ స్టిచ్చింగ్ అనే కాదు, కిచెన్ టిప్స్ దాంతో పాటుగాను బ్యూటీ టిప్స్ కూడా ఉన్నాయండి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు వెళ్ళి చూడండి ఛానల్ని. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అదే విధంగా మనము సైడ్ని కూడాను ఏ విధంగా లోడింగ్ చేసుకోవాలనేది చూద్దామండి. సైడ్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడాను మనం ఈ విధంగాను స్ట్రైట్గాను అంటే డైరెక్ట్గా ఒరిజినల్ సైడే ఈ విధంగా స్టిచ్ అనేది జాగ్రత్తగా చూసుకొని అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా, పర్ఫెక్ట్గా హ్యాండ్స్ దగ్గర ఇంకా అలాగే లాస్ట్లోని కూడాను ఈ రకంగా ఉందా లేదా అనేది చూసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. అది కూడాను 1/2 ఇంచు స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట తిన్నగాను. ఆ తర్వాత టర్న్ చేసుకోవాలి. చాలామందికి ఏంటంటే సైడ్లు స్టిచ్ చేసేటప్పుడు ఎగుడు దిగుడుగా వచ్చేస్తూ ఉంటుంది. అలా ఎగుడు దిగుడుగా ఎందుకు వస్తుంది అని అంటే మనం హ్యాండ్ వేసేటప్పుడు సరిగ్గా లేకపోయినా లేదంటే కటింగ్ సరిగ్గా లేకపోయినా ఇలా జరుగుతుందండి. ఇప్పుడు నేను స్టిచ్ బయటనైతే వేసుకున్నాను కదండి, ఆ తర్వాత టర్న్ చేసి లోపల నుంచి అయితే మరొక స్టిచ్ అది కనిపించకుండా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా దీని పక్కనే ఇంకొక 2 గీతల్లాగా మనము స్టిచ్ వేసుకుంటే సరి. మరి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోకండి.